ఒక వ్యక్తి ఏమో ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా అతిశయపడబాకు, నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణాన్ని అలవాటు చేస్తున్నాడు. నీకేం తక్కువ లేదు, నీకేం కొదవలేదు, అనేక సంవత్సరాలకు కావలసినంత నీకు సమకూర్చబడి ఉన్నది. ప్రాణమా దిగులు పడబాకు, ప్రాణమా తినడానికి అలవాటవు, ప్రాణమా త్రాగడానికి అలవాటవు, ప్రాణమా సుఖానికి అలవాటవు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆ వ్యక్తితో దేవుడేమన్నాడంటే, ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరు? దేన్ని ఆధారం చేసుకున్నాడంటే ఆస్తిని ఆధారం చేసుకున్నాడు. దేన్ని ఆధారం చేసుకున్నాడంటే సంపదను ఆధారం. దేన్ని నమ్ముతున్నాడంటే ధనాన్ని నమ్ముతున్నాడు, ఆస్తిని నమ్ముతున్నాడు. హల్లెలూయా. మూలవాక్యం చెప్పండి, నిత్యము యెహోవా యందు నమ్మిక ఉంచండి. నీ ప్రాణంతో చెప్పు, నువ్వు ప్రాణమా నిత్యము యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రాణాన్ని దేవుని మీద నమ్ముకోవడం కోసం అలవాటు చేయండి. నీ ప్రాణాన్ని సిద్ధపరచండి, నీ ప్రాణానికి నేర్పించండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ఎడల ధనవంతుడు కాక తనకే కూర్చుకున్నవాడు అలాగే ఉంటాడు. ఎలాగ ఉంటాడు? వెర్రివాళ్లాగా. దేవుడు అంటున్నారు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి చెమటోచి సుఖములిడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోచి సుఖములిడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? సంపాదన ఎవరిదగును యోచించితివా? నీ ప్రాణంతో చెప్పాలి, యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. నీ ప్రాణంతో చెప్పు, యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. హల్లెలూయా. నీ ప్రాణంతో చెప్పు. కొంతసేపు కనబడి అంతల్లోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ ఊపిరి, లోకాన కాదేది. కొంతసేపు కనబడి అంతల్లోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వత. నీ ప్రాణంతో చెప్పాలి, యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన. ఓ యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతల్లోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ప్రాణాన్ని తినడానికి త్రాగడానికి అలవాటు చేయొద్దు. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రాణంతో చెప్పాలి. ఏమని చెప్పాలంటే, నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందువా, నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందువా. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు,
మరణమైన జీవమైన నిన్ను విడువడు. హల్లెలూయా. ధనవంతుడు తన కోసం ఆస్తిని కూర్చుకున్నాడంట. చెప్పండి, తన కోసము. బైబిల్ ఏమంటదంటే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు ధనము కూర్చుకున్నవాడు అలాగే ఉంటాడు. ఎలాగుంటాడంటే వెర్రివాడిగా. ఒకసారి ఆలోచించండి, దేవుని కొరకు నువ్వేమి సమకూర్చుకుంటున్నావు? నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? నీ కొరకు సమకూర్చుకుంటున్నావా? నువ్వు దేవుని కొరకు ఏమైనా చేసావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకేమీ తక్కువ లేదని అనుకుంటున్నాడు. ప్రాణాన్ని అలవాటు చేస్తున్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు కావలసినంత నీకుంద, దిగులు పడబాకంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కానీ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు. నా ప్రాణమా నువ్వేలా తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణించుము. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనంలో. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమో ప్రాణాన్ని ఒక ప్రక్కకు తీసుకెళ్తున్నాడు, మరొక వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు. మీ ప్రాణంతో చెప్పండి, ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. చెప్పండి, మీ ప్రాణాన్ని అలవాటు చేయండి. నువ్వున్న పరిస్థితిలో నువ్వు కృంగిపోవద్దు. నీ పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండవు. నిన్ను దేవుడు ఎప్పుడు ఇలాగే ఉంచడు. నీ పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుతున్నావు. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది ప్రాణాలు తల్లడిల్లుతూ ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు నిరీక్షణకు ఆధారం లేకోకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. నీ ప్రాణమును దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి సన్నుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయన ఉపకారాలను బట్టి, ఆయన ఉపకారాలను మరవకోకుండా దేవుణ్ణి స్తుతించడానికి నీ ప్రాణాన్ని అలవాటు చేయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు నేను, నా ప్రాణమా ఇంకా నేను దేవుణ్ణి స్తుతిస్తానని నీ ప్రాణంతో చెప్పు. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. కానీ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు, లేదా ఆ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే, నా బలాధికారము. చెప్పండి, దేవుడు ఏమన్నాడంటే బలము తనదని అంటున్నాడు. బంగారాన్ని నమ్మి కాలిపోయాడు. భవనాలను నమ్మి, రాజ్యాలను నమ్మి, బలాధికారాన్ని నమ్మి తరిమి వేయబడి గడ్డి మేశాడు. మనుషులను ఆధారం చేసుకుని, నరులను ఆశ్రయించి శరీరం తమకు ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి హృదయాన్ని తొలగించుకొని శాపగ్రస్తులయ్యారు. హల్లెలూయా. నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా నువ్వు బంగారాన్ని ఆధారం చేసుకోబాకు. నా ప్రాణమా నువ్వు బలాన్ని ఆధారం చేసుకోబాకు. నా ప్రాణమా నువ్వు ధనాన్ని ఆధారం చేసుకోబాకు. నా ప్రాణమా నీకు విస్తారమైన ధనము లేదా ధాన్యం పండితే దాన్ని ఎక్కడ దాచుకోవాలని ధాన్యం మీద ఆశ పెట్టుకోబాకు. నీ ప్రాణాన్ని బంగారం వైపు తిప్పవద్దు. నీ ప్రాణంతో చెప్పు, బంగారాన్ని నమ్ముకోవద్దు. నీ ప్రాణంతో చెప్పు, నీ బలాన్ని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రాణంతో చెప్పు, నీ అందాన్ని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రాణంతో చెప్పు, నీ ఆస్తిని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రాణంతో చెప్పు, ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు. నీ ప్రాణాన్ని అలవాటు చేయి. నీ ప్రాణానికి నేర్పించు. నీ ప్రాణానికి దేవుని వైపు చూడడం, దేవుని మీద ఆనుకోవడం, దేవుని మీద ఆధారపడడం నేర్పించు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను నా ప్రాణంతో చెప్తా ఉంటాను, దేవ నా పట్ల చూపిన కృపను బట్టి వందనాలు. నా ప్రాణమా దేవుని నమ్ముకుని నెమ్మదిగా ఉండు. నా ప్రాణం ఆయన మీద నిరీక్షణ ఉంచు అని నా హృదయంలో నుండి ఆ మాటలు నేను చెప్తా ఉన్నప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, నా ప్రాణము, ఆత్మ, శరీరము దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతుంది. తెలియకోకుండా నేను నా శరీరములో ఒక క్రొత్త నూతనమైనటువంటి సన్నిధిని, ఒక నూతనమైన మార్పుని నేను చూడడం ఎన్నోసార్లు నేను గ్రహించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మదిగా ఉన్నప్పుడు నా శరీరం ఒక రకంగా ఉంటుంది. నేను ఎప్పుడైతే నా మనస్సును, నా ప్రాణాన్ని
దేవుని వైపుకు తిప్పి, దేవుని కార్యాల వైపుకు తిప్పి నా మనస్సును, నా ప్రాణమును, ఆత్మతో నేను చెప్తాను, దేవుని యందు నిరీక్షణ. నా ప్రాణమ యెహోవాను సన్నతించు. నేను అలాగా ప్రభువుని ధ్యానిస్తూ నేను మనస్సులోనే అలాగనుకుంటూ ఉన్నప్పుడు నేను ఎన్నోసార్లు దేవుని సన్నిధిని అనుభవించాను. దేవునికి స్తోత్రం చెప్దామా? నా ప్రియ దేవుని బిడ్డమా, నీకేమైనా ఉందేమో ఉండనివ్వు. నీకేదైనా బలమైనది ఉందేమో ఉండనివ్వు. నీకేదైనా బలమైన మనుషులు నీకున్నారేమో ఉండనివ్వు. లేదా ఉద్యోగం ఉందేమో ఉండనివ్వు, ఇన్కమ్ ఉందేమో ఉండని, బంగారం ఉందేమో ఉండని, బలం ఉందేమో ఉండని, బలగం ఉందేమో ఉండని, నీ ప్రాణంతో మాత్రం ఒకటి చెప్పు, నా ప్రాణమా వీటన్నిటి మీద నువ్వు ఆధారపడబాకు, నువ్వు దేవునిని నమ్ముకొని మౌనంగా ఉండు. దేవునికి స్తోత్రం చెప్దామా?